హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము టెక్స్ట్ ఫార్ములాస్ గురించి నేర్చుకుందాము. టెక్స్ట్ ఫార్ములాస్లోని లెఫ్ట్, లెన్ను, లోవరు, మిడ్, ప్రాపర్, రైట్, అప్పర్ అనే ఫార్ములాస్ గురించి అయితే ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. ముందుగా మనము ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేసుకొని దానిలోకి ఫార్ములా ట్యాబ్లోకి వెళ్దాము. ఫార్ములా ట్యాబ్లో చూసినట్లయితే అక్కడ మనకి టెక్స్ట్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే టెక్స్ట్ యొక్క ఫార్ములాస్ అన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనము జూమ్లో పెట్టుకుందాము, 200 జూమ్లో. ఇప్పుడు నేను ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. జస్ట్ మీడియా యూట్యూబ్ ట్యుటోరియల్ అనే టెక్స్ట్ని ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. యూట్యూబ్ ట్యుటోరియల్ అనే టెక్స్ట్ని ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. టైప్ చేసి దాని సైజు కూడా కొద్దిగా పెంచుదాము. డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే దాని సైజు పెంచుదాము. మనము టెక్స్ట్ ఫార్ములాస్లోకి వెళ్ళి ఇలా కిందకి వెళ్ళినట్లయితే అక్కడ లెఫ్ట్ అనే ఫార్ములా ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇప్పుడు మనం లెఫ్ట్ అనే ఫార్ములా గురించి అయితే నేర్చుకుందాము. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక టేబుల్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి టెక్స్ట్ నంబర్ చార్ అని రెండు అయితే అక్కడ మనకి కనబడుతున్నాయి బాక్స్లు. ఇక్కడ టెక్స్ట్ అంతే ఇక్కడ మనం జస్ట్ మీడియా యూట్యూబ్ ట్యూటోరియల్ అని ఇచ్చాం కదా, ఆ టెక్స్ట్ని మనం ఇక్కడ ఇద్దాము. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనము ఆ రేంజ్ అక్కడ చూడండి, B4 అనే రేంజ్, ఆ రేంజ్ అనేది తీసుకుంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ బ్లింక్ అవుతుంది బోర్డరు. అలాగే కిందనే నంబర్ చార్ ఉంది కదా, మనం సపోజు 4 అని ఇద్దాము. అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్లో ఎన్నని. ఇప్పుడు మనం జస్ట్ అనే పదం కావాలి కాబట్టి ఇక్కడ మనము ఆ టెక్స్ట్లో జస్ట్ అనే పదం కావాలి కాబట్టి అవి 4 క్యారెక్టర్లు ఉన్నాయి కాబట్టి 4 అని ఇద్దాము. 4 అని ఇచ్చి ఇక్కడ ఓకే చేస్తే చూడండి అక్కడ జస్ట్ అని మనకి కనబడింది. ఓన్లీ అవి 4 క్యారెక్టర్ కాబట్టి అవి మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యి, మళ్ళీ మనం లెఫ్ట్ అనే ఫార్ములాలోకి వెళ్ళి మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఒక సపోజ్ ఒక 7 అనే నంబర్ క్యారెక్టర్ ఉంది కదా, అక్కడ 6 ఇద్దాము, ఓకే చేద్దాము. అక్కడ చూడండి అది స్పేస్ని కూడా క్యారెక్టర్ కింద తీసుకుంటుంది. అక్కడ జస్ట్ స్పేసు M అని వచ్చింది. అలా మళ్ళీ దాంట్లోకి వెళ్దాం. మనం దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ టెక్స్ట్ని మళ్ళీ దాన్ని తీసుకొని ఇక్కడ మనము నంబర్ క్యారెక్టర్ ఉంది కదా, దాన్ని మనం 10 ఇద్దాము. 10 ఇస్తే ఇక్కడ చూడండి జస్ట్ మీడియా అని వచ్చింది స్పేస్తో కలిపి. ఈ లెఫ్ట్ అనే దాని గురించి మీకు అర్థమైంది ఉంటుందండి. ఇప్పుడు మనం లెన్ అనే ఫార్ములా గురించి నేర్చుకుందాము. ఒక టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే లెన్ అంతే ఇక్కడ ఆ టెక్స్ట్ యొక్క లెంత్ అనమాట. అంటే ఈ టెక్స్ట్లో మనకి స్పేస్తో కలిపి 27 క్యారెక్టర్లు ఉన్నాయన్నమాట. లెన్ ఫార్ములాను ఉపయోగించి ఈ టెక్స్ట్ యొక్క మనం లెంత్ అన్నది క్యారెక్టర్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనము లోవర్, ఇది మనకు ఆల్రెడీ ప్రాపర్ కేసులో ఉంది. మనం ఇప్పుడు జస్ట్ మీడియా అది మనకి లోవర్ కేసులో ఉంది. ఇప్పుడు మనము ప్రాపర్ కేసులో ఈ టెక్స్ట్ని అయితే మనం రాద్దాం. ప్రాపర్ కేసు అంటే ప్రతి వర్డ్ యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లో ఉంటుంది, దాన్ని మనం ప్రాపర్ కేసు అంటాము. ఇప్పుడు మనం లోవర్ టెక్స్ట్లోకి వెళ్ళి లోవర్ ఫార్ములాకి వెళ్తే ఇక్కడ టెక్స్ట్ అడుగుతుంది. ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే చూడండి ఇది లోవర్ కేసులోకి అది కన్వర్ట్ అయిపోయింది. అదే మనం ప్రాపర్ కేసులో ఉన్నది లేదంటే అప్పర్ కేసులో ఉన్నదాన్ని మనం ఈ విధంగా మనం ఈ లోవర్ కేస్ అనే ఫార్ములాను ఉపయోగించి మనం లోవర్ కేసులోకి మార్చుకోవచ్చు ఈ టెక్స్ట్ని అయినా. అలా ఇక్కడ చూడండి మిడ్ అని ఉంది. అంటే ఇక్కడ మనకి
టెక్స్ట్ అంటే మనం టెక్స్ట్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ మనకి స్టార్టింగ్ క్యారెక్టర్ అని ఉంది ఒకటి, అలాగే మనకి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది 4 ఇవ్వాలి. అంటే ఇక్కడ మనకి ఆ టెక్స్ట్లో స్టార్టింగ్ ఇది మనకి జే అవుతుంది, అలాగే 4 అవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ అదే టెక్స్ట్ ఇచ్చాము. ఇక స్టార్టింగ్ మనము 7 ఇద్దాము, స్టార్టింగ్ నెంబర్ మనం 7 ఇద్దాము. అలాగే మనం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ 15 ఇద్దాము. చూడండి ఇక్కడ చూడండి మనకి 7 క్యారెక్టర్ ఏది ఉందో 7 క్యారెక్టర్ ఏది ఉందో అక్కడి నుంచి అది మొదలైంది. అక్కడి నుంచి మనకి 15 క్యారెక్టర్స్ వచ్చాయన్నమాట స్పేస్తో కలిపి. మీకు అర్థమైంది అనుకుంటానండి మిడ్ ఫార్ములాని ఏ విధంగా ఉపయోగించాలో. మళ్ళీ దీన్ని మనం డిలీట్ చేసి మళ్ళీ మనం మిడ్లోకి వెళ్దాం. మిడ్లోకి వెళ్ళి టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ క్లిక్ చేద్దాము. అలాగే ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ మనం ఒక 5 ఇద్దాము. అలాగే మనకి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్లో 12 ఇద్దాము. ఓకే చేద్దాము. చూడండి మనకి స్టార్టింగ్ అది మీడియా నుంచి తీసుకుంది. అలాగే ఇందులో 12 క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట మీడియా స్పేస్తో కలిపి. ఈ విధంగా మనం మిడ్ ఫార్ములాను అయితే ఉపయోగించుకోవచ్చు. అలాగే మనము నెక్స్ట్ ప్రాపర్ కేసులోకి వెళ్దాము. ప్రాపర్ అంటే ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ అది ప్రాపర్ కేస్ అనమాట. ఇక్కడ కిందనే లోవర్ కేస్ ఉంది కదా, ఆ టెక్స్ట్ని క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే చూడండి అది ప్రాపర్ కేసులో కన్వర్ట్ అయిపోయింది. ఈ విధంగా మనం లోవర్ కేసులో ఉన్న టెక్స్ట్ని మనం ప్రాపర్ కేసులోకి మార్చుకోవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ రైట్ ఫార్ములాని ఏ విధంగా ఉపయోగించాలో చూద్దాము. ఇక్కడ మనం టెక్స్ట్ తీసుకుందాము. ఆ టెక్స్ట్ రెండింటిలో ఏ టెక్స్ట్ అయినా తీసుకోవచ్చు, అదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ క్యారెక్టర్ అని ఉంది కదా, అంతే మనకి ఇప్పుడు రైట్ సైడ్ నుంచి మనకి ట్యుటోరియల్స్ అని ఉన్నాయి కదా, ఆ వర్డ్ ఒకటి మనకి కావాలి. అంటే దాంట్లో ఇంచుమించు 9 వర్డ్స్ ఉన్నాయి. ఓకే చేసినట్లయితే మనకి రైట్ సైడ్ నుంచి తీసుకుంటుంది అనమాట. అలాగే మనం రైట్ ఫార్ములాలోకి వెళ్ళి ఇక్కడ ఏదో టెక్స్ట్ని తీసుకుందాము. ఏదో టెక్స్ట్ని తీసుకొని ఇక్కడ నంబర్ క్యారెక్టర్ అని ఉంది కదా, అందులో మనం ఏ రియల్స్ అని ఉంది కదా, అది అంటే 5 నెంబర్స్ ఓకే చూస్తే ఇక్కడ రియల్స్ అని వచ్చింది. అంటే వెనక నుంచి 5 నెంబర్స్ అనమాట. ఈ విధంగా రైట్ ఫార్ములాని ఏ విధంగా ఉపయోగించాలో అర్థమైంది అనుకుంటాను. అలాగే ఇప్పుడు మనం అప్పర్ ఫార్ములాని ఏ విధంగా ఉపయోగించాలో చూద్దాము. దాని మీద క్లిక్ చేసినట్లయితే టెక్స్ట్ రెండింటిలో ఏదో టెక్స్ట్ తీసుకోవచ్చు. ఓకే చేసినట్లయితే చూడండి లోవర్ కేసులో ఉన్నది మనకు మొత్తం అప్పర్ కేసులోకి మనకి ఏది కన్వర్ట్ అయింది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటానండి. మరోసారి మీరు మా వీడియోని చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. అలాగే టాలీ యొక్క ఎంఎస్ఎస్ఎస్ యొక్క ఎక్సెల్ యొక్క ఆల్ వీడియోస్ యొక్క లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాటిని కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.